హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో జెబ్రానిక్స్ జూక్ బార్ 9400 ప్రో డాల్బీ 5.1 అనే ఈ 5.1 హోమ్ థియేటర్లోని ఈ బోర్డు ప్యానల్ ఇది. దీనిలో బ్యాక్ సైడు ఈ బొమ్మను మీరు చూపిస్తున్నాను. ఇన్పుట్ ఆక్స్ అది ఉన్నాయి, ఏఆర్సి ఇన్పుట్ ఉంది, ఆప్టిక్ ఫైబర్ ఇన్పుట్ ఉంది, 5 స్పీకర్స్కి అవుట్పుట్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటే సబ్ వూఫర్ లోపలే ఉంటుంది. యాక్చువల్గా దీనిలో మనకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఈ బోర్డు అంటే ఇది మొత్తం డిజిటల్ బోర్డు, ఇది పవర్ సప్లై, ఇది డిజిటల్ యాంప్లిఫైయర్ బోర్డు. ఈ యాంప్లిఫైయర్ బోర్డు ఫెయిల్ అవడం మూలాన మనకు ఈ సబ్ వూఫర్ పనిచేయలేదు. ఎస్ఎంపిఎస్ పవర్ సప్లై 24 volts ఇది ఆపరేషన్. యాక్చువల్గా డిజిటల్ బోర్డులో ఏమవుతుందంటే మనకు సింగిల్ వోల్టేజే ఉంటుంది, అంటే నెగిటివ్ వోల్టేజ్ ఉండదు, ఓన్లీ +-12 volt. దీనిలో ఈ పవర్ సప్లై అయితే ఫెయిల్ అవ్వలేదు, బాగానే ఉంది. దీనిలో ఇక్కడ ఏమైందంటే మనకు ఈ డిజిటల్ యాంప్లిఫైయర్ బోర్డులో ఏమవుతుంది, యాక్చువల్గా ఇవన్నీ డిజిటల్ ఐసీసే, ఒక్కొక్కటి 2 ఛానల్స్ లెక్కన, అంటే 2 సబ్ వూఫరు, సెంటరు, ఫ్రంట్, బ్యాక్ 2 ఛానల్స్. ఇది ప్రాసెసర్ ఐసి. ఇక్కడ వచ్చి బ్లూటూత్ కంపాటబుల్గా ఈ సర్క్యూట్, మిగతావన్నీ ప్రీ యాంప్లిఫైర్ కావాల్సినవి అవి ఉన్నాయి దీనిలో. యాక్చువల్గా ఇది డాల్బీ సపోర్టు. దీనికి ఈ ఐసీకి బ్యాక్ సైడే మనకు ఈ సింక్ ఫిక్స్ చేసి ఉంది కూలింగ్ కోసం అనేసి. యాక్చువల్గా 24 volts ఆపరేషన్ కాబట్టి ఈ ఐసీస్ అన్ని కూడా 24 volts దాకా విస్టాండ్ అవుతుంది, 12 to 24 volt ఆపరేషను. కానీ 24 volts కూడా హీట్ ఎక్కువ వస్తుంది కాబట్టి, అవుట్పుట్ ఎక్కువ వస్తుంది కాబట్టి, దానికి బ్యాక్ సైడ్, ఈ ఐసీకి బ్యాక్ సైడ్ మనకు హీట్ సింక్ బిగించారు కూలింగ్ కోసము. దీనిలో ఏమైందంటే ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి, అంటే మనం ఆన్ చేయగానే వాల్యూమ్ పెరగడము, ఇన్పుట్ ఆప్షన్స్ అంటే బ్లూటూత్, ఆక్స్, రేడియో అవన్నీ సెలెక్ట్ అవ్వడము, అవన్నీ పర్ఫెక్ట్గానే ఉంది. కానీ అవుట్పుట్ మాత్రం రావడం లేదు. అవుట్పుట్ రాకపోవడానికి కారణం ఏమంటే, దీనిలో ప్రాసెసర్లో ప్రీ యాంప్లిఫైయర్ స్టేజ్ అన్న ఫెయిల్ అయ్యి ఉండాలి, లేదు ఈ 3 ఐసీలన్నా ఫెయిల్ అయ్యి ఉండాలి. ఈ 3 ఐసీలు ఫెయిల్ అయ్యి ఉంటే ఒకవేళ దీన్ని రీప్లేస్ చేసా కూడా మనకు వస్తుందా లేదా డౌటే. లైఫ్ కూడా మనకు అంత గ్యారంటీ కాదు, ఎందుకంటే ఈ ఐసీలు కూడా దొరకవు, దొరికినా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. దీన్ని రీప్లేస్ చేయడం కూడా టఫ్ జాబే. అంటే దీనికి సూటబుల్ మెషినరీస్ మన దగ్గర జనరల్గా అవైలబిలిటీ ఉండదు. చేసా కూడా ఫెయిల్యూర్ రేట్ ఎంత ఉంటుంది అనేది చెప్పలేము, సక్సెస్ రేట్ కూడా. కాబట్టి దీని బదులు మనం ఏం చేసామంటే, ఇది ఒక 2.1 యాంప్లిఫైయర్ బోర్డు, అంటే 2030 ఐసీతో వస్తుంది. ఈ బోర్డుని మనం ఇక్కడ ఫిక్స్ చేసేసి, దీనికి కావాల్సిన ఒక కూలింగ్ ఫ్యాను, ఈ సాకెట్లు, ఈ ట్రాన్స్ఫార్మరు, అంటే దీనికి 12 volt పాజిటివ్ వోల్టేజ్, నెగిటివ్ వోల్టేజ్ 2 కావాలి కాబట్టి, దానికి తగ్గట్టు ఇక్కడ మనకు 1202 ట్రాన్స్ఫార్మర్ ఒక 2 amps వేసాము. దీనికి కావాల్సిన వాల్యూమ్ కంట్రోల్స్, అంటే మెయిన్ వాల్యూమ్ కంట్రోలు, బ్యాస్ అంటే మన సబ్ వూఫర్కి కావాల్సిన వాల్యూమ్ కంట్రోల్, అంటే సబ్ వూఫర్కి ఎఫెక్ట్ పెంచడానికి తగ్గించడానికి ఆన్ ఆఫ్. ఇక్కడ ఒక బ్లూటూత్ బోర్డు, ఎఫ్ఎం అన్నీ వస్తుంది. దీనిలో మనకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ స్పీకర్ సాకెట్స్ బిగించాము బ్యాక్ సైడ్. ఇక్కడ మనకు ఆప్టిక్ ఫైబర్ కన్వర్టర్ ఒకటి కూడా తగిలించాము. అంటే ఇప్పుడు వచ్చే ఎల్ఈడి టీవీలు కంపల్సరీ ఆప్టిక్ ఫైబర్ కనెక్షన్ కానీ కోయాక్సియల్ కానీ కావాల్సి వస్తుంది. దానికోసం ఇక్కడ ఆ కనెక్షన్ ఇచ్చేసి, ఈ బ్యాక్ సైడ్ దానికి కనెక్షన్స్ అన్నీ కూడా ఇన్సైడ్ తీసుకెళ్ళి కనెక్షన్స్ ఇచ్చేసి, దీన్ని మనం ప్రస్తుతానికి ఆ జెబ్రానిక్స్ ఊఫర్ని వాడుకోవడానికి, దీనికి ఆల్టర్నేటివ్గా మనము ఈ యాంప్లిఫైర్ని తయారు చేసి ఇచ్చాము కస్టమర్స్కి. దీనికి ఒక కూలింగ్ ఫ్యాన్ కూడా తగిలిచ్చాము. ఇది యాక్చువల్గా మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, ఇది ఫెయిల్యూర్ అయితే ఉండదు.
ఒకసారి మనం తయారు చేసుకుంటే ఇది లైఫ్ లాంగ్ వర్క్ చేస్తూనే ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆల్మోస్ట్ అన్నిట్లో ఈ డిజిటల్ ఐసీస్ రావడం మూలాన ఇవి ఫెయిల్యూర్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫ్లక్చువేషన్ వోల్టేజెస్ కానీ ఎక్కడైనా స్పైక్ సర్జ్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఇవి ఫెయిల్ అయిపోతాయి. అది దీనిలో వచ్చే ప్రాబ్లము. ఈ ప్యానెల్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యానెల్ని మనం మొత్తం రిమూవ్ చేసేసాము. ఇక్కడ మనకు ఈ ప్యానెల్ ఎంటీగా బిగించినా కూడా సరిపోతుంది. ఎందువల్లంటే ఇప్పుడు యాంప్లిఫైర్ తయారు చేశాం కాబట్టి ఇక్కడ మనకు లోపల ఊఫర్ నుంచి వచ్చే వైర్ని మాత్రము తీసుకున్నాము. ఈ ఊఫర్ వైర్కి మనకు డైరెక్ట్గా యాంప్లిఫైర్కి ఇచ్చేస్తాము. ఇవన్నీ ఇంకా మనకు అవసరం లేదు. ఇది యాక్చువల్గా ఫ్రంట్ ప్యానెల్లో స్విచ్లు, డిస్ప్లే దానికోసం ఈ కనెక్షన్స్ ఉంది. ఇది సబ్ ఊఫర్ బాక్స్. ఈ పైన స్విచెస్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఇది జెబ్రానిక్స్ సబ్ ఊఫర్ బాక్స్ 5.1లోది. దీనిలో ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి సెంటర్ కోసం అనేసి ఒక సౌండ్ బార్ ఇచ్చేశారు. ఇది దీంతో పాటు ఈ ఊఫర్తో పాటు వచ్చిన ఒక పార్ట్ ఇది. దీనిలో 3 స్పీకర్స్ దీనిలో ప్రొవైడ్ చేశారు. దానికి కావాల్సిన 6 వైర్స్ కూడా ఇక్కడ మనకు కనెక్షన్ వచ్చింది. 5.1తో వచ్చిన ఫ్రంట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్, దానికి కావాల్సిన సెంటర్ స్పీకర్ దీనిలో ఉంది. ఈ బార్లో ఈ బారు ప్లస్ ఒక ఊఫర్, దీనికి రియర్ స్పీకర్స్ ఇవి ఇచ్చారు. ఈ రియర్ స్పీకర్స్ ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం చేసింది ఇప్పుడు 2.1 కాబట్టి ఇదే సరిపోతుంది. సిస్టమ్ అంతా కూడా యాక్చువల్గా స్పీకర్లు మంచిగా ఉంటాయి. ఈ బోర్డ్స్ వల్లే మనకు ఆ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి దానికి ఆల్టర్నేటివ్గా మనము ఇది తయారు చేసుకొని, ఇది మీకు ఆల్రెడీ ఎలా తయారు చేసుకుని ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించున్నాము. ఇది పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చు, కాస్త మినిమం నాలెడ్జ్ ఉంటే. ఇది దీనిలో ఉండే ఒక మనకు అడ్వాంటేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.